కెనడాలో జరిగిన G7 సమ్మిట్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించడం పట్ల కెనడాలో ఖలిస్తానీలు కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. మోదీపై దాడి చేయాలని పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. G7 సమ్మిట్ జరిగే ప్రాంతానికి సుమారుగా 500 మంది ప్రదర్శనకారులు 13 గ్రూపులుగా విడిపోయి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నానా హడావుడి సృష్టించారు. ప్రస్తుతం భారత ప్రధాని మోదీ కెనడా నుంచి క్రొయేషియా పర్యటనకు వెళ్లిపోయారు. ఇక కెనడాలో ఖలిస్తానీల హల్చల్ గురించి ఈ కథనంలో చూద్దాం. ఖలిస్తానీ మిలిటెంట్లు ఇండియాకు పెద్ద తలనొప్పిగా మారారు. ఇండియాలోని పంజాబ్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఇండియాపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. 1980 దశకంలో పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం తారాస్థాయికి చేరింది. జర్నైల్ సింగ్ బింద్రేవాలే నాయకత్వంలో పంజాబ్లో ఖలిస్తానీలు చేయని అరాచకం లేదు. అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ను అడ్డా చేసుకుని పంజాబ్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఢిల్లీలో కిడ్నాప్లు, హత్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. వేలాది మందిని ఖలిస్తానీ మిలిటెంట్లు చంపారు. దీంతో విసిగిపోయిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో ఇండియన్ ఆర్మీని గోల్డెన్ టెంపుల్లోకి పంపించింది. అక్కడ ఇండియన్ ఆర్మీకి ఖలిస్తానీ మిలిటెంట్లకు మధ్య సుమారు 2 రోజుల పాటు జరిగిన ఎదురుకాల్పుల తర్వాత బింద్రేవాల్ను ఇండియన్ ఆర్మీ చంపేసింది. అటు తర్వాత ఖలిస్తానీ ఉద్యమం చల్లబడింది. అయితే ఖలిస్తానీలు ఉద్యమం పేరుతో పంజాబ్లో హత్యలు, బలవంతపు వసూళ్లు చేసిన వారు కెనడాకు పారిపోయారు. కెనడా నుంచి తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఖలిస్తానీలు ఇటు పాకిస్తాన్తో పాటు అంటకాగి ఇండియాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతుంటారు. అలాగే బ్రిటన్, అమెరికాలో కూడా ఇండియన్స్కు వ్యతిరేకంగా దాడులు చేస్తుంటారు. బ్రిటన్లో అయితే వీరి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పాకిస్తానీయులతో కలిసి ఇండియన్స్పై దాడులు చేస్తూ ఉంటారు. హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఉంటారు. ఇండియా అంటే నిలువెల్లా ద్వేషం పెంచుకున్నారు. ఇక తాజాగా కెనడాలో జరిగిన G7 సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని చీఫ్ గెస్ట్గా పిలిచారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ. ఇది ఖలిస్తానీయులకు మింగుడు పడ్డం లేదు. ఇక మోదీ రాకను ఎలాగైనా అడ్డుకోవాలని చూశారు. వీలైతే దాడులకు కూడా పాల్పడాలని చూశారు. G7 సమ్మిట్ జరుగుతున్న కాల్గరీ మున్సిపల్ ప్లాజా వద్ద వందలాది మంది ఖలిస్తానీ అనుకూల కార్యకర్తలు గుమిగూడి నిరసన తెలిపారు. ఈ ప్రాంతానికి సుమారు 500 మంది 13 గ్రూపులుగా విడిపోయి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్ద పెద్ద డ్రమ్స్తో కిల్ మోదీ పాలిటిక్స్ అంటూ నినాదాలు చేశారు. ప్రధాని మోదీ కెనడా పర్యటనలో ఆయనపై దాడితో పాటు సమావేశానికి అడ్డంకులు సృష్టించాలని ఖలిస్తానీ సెపరేటిస్టులు విశ్వ ప్రయత్నం చేశారు. G7 సమ్మిట్కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో పాటు ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల నాయకులు విచ్చేశారు. కాగా సమ్మిట్ జరిగే కాల్గరీ ప్రాంతంలో ఖలిస్తానీలు ఆగ్రహంతో ఊగిపోతూ మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి నానా హడావుడి చేశారు. ఖలిస్తానీల హడావుడి కాస్త కెనడా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. ఇక చాలా మంది జర్నలిస్టులు మాత్రం కెనడా ప్రధాని కార్నీని ప్రశంసలతో ముంచెత్తారు. మోదీని ఆహ్వానించి మంచి పని చేశారని, దీంతో ఇరు దేశాల మధ్య మళ్లీ సంబంధాలు మెరుగుపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఖలిస్తానీల నుంచి వచ్చిన ఒత్తిడిని కెనడా ప్రధాని ఏమాత్రం పట్టించుకోలేదు. గతంలో మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో తేలికగా ఖలిస్తానీల ఒత్తిడికి లొంగిపోయేవాడు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే కెనడాలో ఖలిస్తానీ మిలిటెంట్ హర్దీప్ సింగ్ నిర్జార్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన తర్వాత ఈ హత్య ఇండియా చేసిందని ఖలిస్తానీలు ఆరోపించారు. ఈ హత్యకు ఇండియా బాధ్యత వహించాలని పెద్ద ఎత్తున ఉద్యమించారు. జస్టిన్ ట్రూడో ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు ఈ విషయంపై ట్రూడో మోదీతో గొడవ కూడా పడ్డారు. అటు తర్వాత ఇండియాకు కెనడాకు మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఖలిస్తానీల ఉచ్చులో పూర్తిగా ఇరుక్కుపోయాడు జస్టిన్ ట్రూడో. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఖలిస్తానీ నాయకులను అక్కడి ప్రజలు ఘోరంగా ఓడించారు. దీంతో ప్రస్తుతం ఖలిస్తానీల హవా కెనడాలో భారీగా తగ్గిపోయింది. ప్రస్తుతం కార్నీ వీరిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ట్రూడో విషయానికి వస్తే రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే సిక్కుల మద్దతు అవసరం కాబట్టి ఆయన వారికి అండగా నిలిచారు. ఇక
ఇక కెనడాలో ప్రధాని మోదీ మార్క్ కార్న్తో పాటు జర్మనీ, ఇటలీ, ఉక్రెయిన్ నాయకులతో భేటీ అయ్యారు. కెనడాలో మోదీ అడుగుపెట్టడానికి ముందు ఖలిస్తానీ వేర్పాటువాదుల కాల్గరీలో మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కెనడా ప్రధానిని ఉద్దేశించి కిల్ మోదీ పాలిటిక్స్ అంటూ, అలాగే ట్రంప్ను ఉద్దేశించి కిల్ ఇండియా పాలిటిక్స్, బాల్కనైజ్ ఇండియా అంటూ నినాదాలు చేశారు. బాల్కనైజ్ అంటే ఇండియాను మత ప్రాతిపదికన ముక్కలు చెక్కలు చేయాలని ఇద్దరు నాయకులను కోరారు. కొంతమంది నిరసనకారులు ఇండియా జాతీయ జెండాను చించేసి తమ అక్కసు తీర్చుకున్నారు. అలాగే మోదీకి వ్యతిరేకంగా ఒక కొత్త పాటను ప్రదర్శించారు. ఇండియాపై విషం కక్కుతూ పాటలు పాడారు. ఇక 6 ఫర్ జస్టిస్ ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ మోదీ పాలిటిక్స్ కు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. కెనడాలో ఖలిస్తానీలు జర్నలిస్టులపై దాడులు చేసే స్థాయికి ఎదిగిపోయారు. వాంకోవర్లో జరిగిన ర్యాలీని కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై దాడులు చేశారు. కాగా జర్నలిస్టులపై దాడి సంఘటనను ఇండియాలో సిక్ కమ్యూనిటీ కూడా ఖండించింది. పాట్నా సాహిబ్ గురుద్వారా తఖ్త్ ఖలిస్తాన్ సెపరేటిస్టుల చర్యను తప్పుబట్టింది. మోదీకి వ్యతిరేకంగా, ఇండియాకు వ్యతిరేకంగా ర్యాలీల్లో చిన్నపిల్లలను తేవడం, ఇండియాకు వ్యతిరేకంగా వారి మనసులో ఇప్పటి నుంచే విషం నింపడం ఏమిటని అకాల్ తఖ్త్ అధికార ప్రతినిధి సుదీప్ సింగ్ నిలదీశారు. ఇక మోదీని ఆహ్వానించి కెనడా ప్రధాని కార్ని మంచి పని చేశారని కెనడా ప్రజలతో పాటు జర్నలిస్టులు ప్రశంసిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే కెనడాలో ఖలిస్తానీల జోరు కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక కార్నీ రాకతో ఇండియాతో తిరిగి సంబంధాలు పునరుద్ధరించబడతాయని కెనడా పౌరులు భావిస్తున్నారు. కెనడాలో సర్రేలో ఖలిస్తానీలకు ఇంకా పట్టు బలంగా ఉంది. ఇక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన మార్క్ కార్నీ ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇండియాలో వాణిజ్యానికి సుముఖంగా ఉన్నారు. ఇండియా వద్ద పెద్ద ఎత్తున డబ్బు ఉంది. సుమారు 150 కోట్ల జనాభా ఉంది. ఇక ఖలిస్తాన్ విషయానికొస్తే పాకిస్తాన్కు ప్రాక్సీగా వ్యవహరిస్తోంది. పాక్కు చైనా వెన్నుదన్నుగా నిలుస్తోంది. కెనడా డ్రగ్స్ దందాలో ఆరితేరిపోయారు ఖలిస్తానీ ప్రత్యేకవాదులు. దీనికి వ్యతిరేకంగా ఇండియాతో సన్నిహితంగా ఉంటే కెనడా ఆర్థిక లబ్ధి పొందవచ్చనే కార్నీ మోదీని G7 సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆహ్వానించారు. అదీ కాకుండా ఇండియా తరచూ కెనడా ప్రభుత్వంతో ఖలిస్తానీ ఆగడాలను చూసి చూడనట్లు వదిలేస్తోందని నిరసన తెలిపింది. ట్రూడో సమయంలో నిజ్జర్ హత్య తర్వాత సంబంధాలు దారుణంగా క్షీణించాయి. ఇక కార్నీ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్నీ చేతిలో ఖలిస్తానీల అడ్రస్ లేకుండా పోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు అక్కడి రాజకీయ పరిశీలకులు.